హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్తిక్ కోటగిరి. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి అనమాట సద్దుల బతుకమ్మ. మీరు కనుక మా అట్ల బతుకమ్మ వ్లాగ్ మిస్ అయితే ప్లీజ్ చెక్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో సేమ్ ఇది కూడా అట్ల బతుకమ్మ లాగే సద్దుల బతుకమ్మ కూడా, బట్ దీంట్లో స్పెషల్ వచ్చేసి మమ్మీ మీకు చెప్తాదనమాట ఏమేమి దానికి దీనికి డిఫరెన్స్ ఏందో. సో ఈ వ్లాగ్ని చూసి ఎంజాయ్ చేసేయండి. సో ఇవాళ సద్దుల బతుకమ్మ స్పెషల్ మా ఇంటికి చుట్టాలు వచ్చారు మా వాళ్ళు. అది ఎవరంటే మా అక్క వాళ్ళ పిల్లలు. సో చూపిస్తాను మీకు కూడా వాళ్ళు ఎవరు. సో వాళ్ళిద్దరే అనమాట. హాయ్ చెప్పండి. అమ్మో చాలా డీసెంట్గా ఉంటుర్రు కెమెరా ఉంటే. ఇక ఇక్కడ మా మమ్మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసింది. సో ఇక వ్లాగ్ని కంటిన్యూగా చూసేసేయండి. హాయ్, అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు కూడా మొన్న అట్ల బతుకమ్మ లాగే ఈరోజు కూడా అన్ని పువ్వులు అన్నీ తీసుకొని వచ్చేసాము. అన్ని బతుకమ్మకు రెడీ పెట్టేసుకున్నాము. అట్ల బతుకమ్మకి సద్దుల బతుకమ్మకి తేడా ఏంటి అంటే, అట్ల బతుకమ్మకి పోగు దారాలు వేయము, సద్దుల బతుకమ్మకి 5 వరుసల పోగు దారాలు వేస్తాము. ఈ సద్దుల బతుకమ్మకి పిల్ల గౌరమ్మ ఉంటుంది, మామూలుగా బతుకమ్మ ఉంటుంది. దీనికి 5 రకాల సద్దులు కలుపుతాము. మీకు పోగు దారాలు ఎలా పోయాలో చూపిస్తాను, ఇప్పుడు చూడండి. పోగు దారాలు ఇట్లా 5 వరుసలు పోసుకోవాలి. సో ఇట్లా పోగు దారాలు అయితే పోసుకున్నారు. బతుకమ్మ హైట్ ఎంత ఉంటుందో దాని ప్రకారము హైట్ చూసుకొని అందాజాగా పోసుకోవాలన్నమాట పోగు దారాలు. సో నిన్నట్లకి ఇట్లా పూలు అన్నీ రెడీ, బట్ నిన్న శిక్లం లేదు కదా, ఈరోజు శిక్లం పెడతారనమాట. అండ్ మమ్మీ యాజ్ యూజువల్ ముగ్గేసి ప్లేట్లో ఆకులను పెట్టేస్తుంది అనమాట. ఇప్పుడు మనం పోసుకున్నాం కదా పోగు దారాలు, వాటికి ఇలా పసుపు పూసుకోవాలి. పోగు దారాలను ఇలా మధ్యలోకి అన్నట్టుగా వేసుకోవాలి. సో ఫైనల్గా అయితే బతుకమ్మని చేసేసి శిక్లం పెట్టేసుకున్నాం ఇక. సో ఫైనల్గా మా సద్దుల బతుకమ్మకి అమ్మవారిని పెట్టేసి అయితే ఇట్లా రెడీ చేసుకున్నాము సింపుల్గా. సో మీకు నచ్చిందో లేదో కమెంట్ చేసి నాకు చెప్పేసేయండి. మా బతుకమ్మని ఇలా నిండుగా రెడీ చేసుకున్నాం ఇవాళ మేము. సో మా చిట్టి బతుకమ్మని ఇలా రెడీ చేసుకుంటున్నాం ఇప్పుడు మేము. ఇది పెద్ద బతుకమ్మ అయిపోయింది, చిట్టి బతుకమ్మ అది. సో చిట్టి బతుకమ్మ కూడా పోగు దారాలు వేసేసుకోవాలన్నమాట ఇట్లా. చిన్నది గౌరమ్మ రెడీ. మా సద్దుల బతుకమ్మ రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. సో ఫైనల్గా అయితే ఇట్లా వచ్చింది మా సద్దుల బతుకమ్మ, నిండుగా అమ్మవారిలాగా వచ్చిందనమాట. సో ఎలా ఉందో చెప్పేసేయండి మాకు కూడా. సో మొత్తానికి ఇక్కడ ఇట్లా సెట్ చేసేసుకున్నాం అనమాట. ఇవాళ 5 రకాల సద్దులు చేస్తారు కదా, సో అవి. అండ్ బతుకమ్మకి ఇవాళ ఈసారి అమ్మవారిని పెట్టి అలంకరణ చేసినాం బతుకమ్మకి. సో ఇదన్నమాట ఫైనల్ లుక్. సో చూసారు కదా, లాస్ట్కి ఇట్లా అయిపోయిందనమాట. మా బతుకమ్మని ఇట్లా రెడీ చేసుకున్నాము. సో మళ్ళీ ఈవినింగ్ సెలబ్రేషన్స్ సద్దుల బతుకమ్మ రెడీ అయ్యేసి ఆ సెలబ్రేషన్స్ కూడా చూపించేస్తాను మీకు. సో స్టే ట్యూన్డ్. ఇక బతుకమ్మని అక్కడ ముగ్గేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా. సో ఈ సద్దుల బతుకమ్మకి ఏంటంటే గౌరమ్మ చేసుకుంటారనమాట మమ్మీ వాళ్ళు. ఆ గౌరమ్మకి పూజ చేస్తారు. సో ఇక ఇక్కడ మమ్మీ ఇంకా మా సిస్టర్ వాళ్ళ పాప వచ్చింది కదా, సో వాళ్ళిద్దరు కలిసి పూజ చేసేసారనమాట బతుకమ్మకి ఇంకా గౌరమ్మకి. సేమ్ ఇక పూజ అయిపోగానే యాజ్ యూజువల్ రెడీ అయిపోయి బతుకమ్మని అయితే మన ఇంటి ముందర ఫస్ట్ బెట్ అయితే ఇక్కడ ఇంటి ముందర అందరం కలిసి ఆడాము. కాసేపు అందరం కలిసి ఆడినాక ఇక అక్కడ నుండి పార్క్ దగ్గరికి వెళ్ళాము. మళ్ళీ అక్కడ అన్ని బతుకమ్మలు ఒక్క దగ్గరికి చేరి అక్కడ అందరం కలిసి ఎంజాయ్ చేసాము. ఇంకా ఈ సద్దుల బతుకమ్మ రోజు పిల్లలు కూడా వస్తారు కాబట్టి సో డిఫరెంట్ టైప్స్ మంచిగా ఆడినాం అనమాట. నార్మల్గా బతుకమ్మ, దాండియా, స్టెప్స్, కొన్ని చేంజింగ్, అట్లా చాలా ఎంజాయ్ చేసినాం అనమాట ఒక్కొక్కలాగా. సో చూసేయండి వ్లాగ్ని మొత్తం ఇక.
ఇక పార్కులో అందరం కలిసి బతుకమ్మ ఆడంగానే ఇక వర్షం స్టార్ట్ అయింది చిన్నగా. ఇక బతుకమ్మనైతే చెరువులు ఇడిచిపెట్టేసాము అందరం కలిసి. ఒక 5 మినిట్స్ ఆగుంటే అయిపోయేదనమాట వర్షం బట్టి, ఇక ఫుల్ పడ్డది. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బతుకమ్మని వాటర్లో ఇడ్చాక అక్కడ నుండి కొన్ని వాటర్ ఇంటికి తీసుకొని వస్తాము. సో ఆ వాటర్తోని ఆడవిల్ల ఇంటి గడపని కడిగి మొక్కి ఫస్ట్ తను ఇంట్లో అడుగు పెడతాడు అనమాట. మేము ఇలా చేస్తాము. ఇక బతుకమ్మ అయితే అయిపోయింది. సో ఇలా అయిపోయిందనమాట ఫైనల్గా మా సద్దుల బతుకమ్మ. లాస్ట్ మూమెంట్లో చెరువులు ఇడుద్దామని పోయేసరికి ఇక మొత్తం పచ్చిగా అయిపోయినాము. ఇక ఫుల్ వర్షం లాస్ట్ మూమెంట్లో ఒక 5 మినిట్స్ ఆగుతూ అయిపోతుండే, కాకపోతే ఇక మొత్తం పచ్చిగా అయిపోయినాం. పాప మమ్మీ వాళ్ళు అయితే వేల చీరలు అయితే పచ్చిగా అయిపోయినాయి. మళ్ళీ డ్రై క్లీనింగ్లోకి ఇవ్వాలి. ఇక నాది డ్రెస్ మొత్తం పచ్చిగా అయిపోయింది. ఇక ఇప్పుడే వచ్చినాము. ఫైనల్గా అయితే అయిపోయింది అనమాట. ఇక దసరా అనే మిలిగింది. సో ఎట్లయినా అనుకుంటున్నాం మా బతుకమ్మ చాలా సూపర్గా అన్ని బాగుండే ఇప్పుడే కానీ చాలా ఫుల్ సక్సెస్ఫుల్. సో మీకు గనక మరిన్ని బ్లాగ్స్ ఇలా కావాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్తి కోటగిరి యూట్యూబ్ ఛానల్.